దావీదును ఆపుతున్నారు. నన్ను ఆపండి, నేను ಹಿಡಿರಿ, ముందుకెళ్ళకుండా ఆపండి, ಮುಂದೆ ಹೋಗಲ್ಲ ಹಿಡಿರಿ, ఆపండి, ఆపండి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆపండి, ఇదిగో ನೋಡ್ರಿ అన్నలు ఆపుతున్నారు దావీదుని. దావీదు ಎಲ್ಲರೂ ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. సొంత అన్నలు ఆపుతున్నారు. దావీదు ఒక మాట అంటున్నాడు, అన్నలో ಅಣ್ಣಂದಿರೇ, నేను చూడడానికి రాలే, ఆ ఫిలిప్తీన్ని చూడడానికి రాలే, ಫಿಲಿಸ್ತೀನ್ ನೋಡಕ್ ಬಂದಿಲ್ಲ, యుద్ధం చేయడానికి వచ్చాను. ನಾನು ಯುದ್ಧಾలకు ಬಂದಿದ್ದೇನೆ. నాలో పారే పౌరుషం మామూలు పౌరుషం కాదు. ನನ್ನಲ್ಲಿರುವಂತ ಶಕ್ತಿ ಸಾಧಾರಣ ಶಕ್ತಿ ಅಲ್ಲ. నాలో పారే పౌరుషం మామూలు పౌరుషం కాదు. ನನ್ನ ಶಕ್ತಿ ಸಾಧಾರಣ ಶಕ್ತಿ ಅಲ್ಲ. యేసు నామములో ముందడుగు పెట్టానంతే. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತುಳಿತೇನೆ. యేసు నామములో అడుగు పెట్టానంతే. ఫిలిప్తీయులారా, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ಫಿಲಿಸ್ತೀನಿಯರೇ, ఏయ్ నువ్వెంత? ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಿ? యేసు నామములో దేవుడిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని యేసు కొట్టగానే ಫಿಲಿಸ್ತೀನ್ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನೆ. గొలియాతు ఎటు పడ్డాడో తెలుసా మీకు? ముందు పడ్డాడా వెనక్కి పడ్డాడా? ಮುಂದೆ ಬಿದ್ದಾನ, ಹಿಂದಕ್ಕೆ ಬಿದ್ದಾನ? చెప్పండి. ముందు పడ్డాడు. ఏంటి అది లాజిక్ మీకు అర్థమైంది? అక్కడ ఇక్కడ తగులుతా ఇలా పడాలి గాని, ಇಲ್ಲಿ ಹತ್ತಿದ್ರೆ ಹಿಂಗ್ ಬೀಳ್ಬೇಕಲ್ಲ, ఇలా పడాలి గాని, ಹಿಂಗ್ ಅಂಗತ್ ಬೀಳ್ಬೇಕಲ್ಲ, ఇలా ముందుకు ఎలా పడ్డాడు? ಯಾಕೆ ಮುಂದಕ್ಕೆ ಬಿದ್ದಾನ? వెనకాల నుంచి తన్నుడు తన్నిండు దేవుడు.